Hey guys, welcome back to my channel. So today video is get ready with me for బోనాలు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు ఉన్నాయి. సో దానికోసం నేను ఎలా రెడీ అవుతున్నానని వీడియో చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్, న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎక్కడికి వెళ్ళినా నాకైతే కంపల్సరీ ఉండాల్సిందే. ఇదైతే సూపర్గా గ్లైడ్ అయిపోతుంది స్కిన్ పైన, అంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. అండ్ మనకు ఒక బేస్ కూడా ఇస్తుంది, లైక్ ప్రైమర్ లాగా మనకు ఒక మంచి బేస్ ఇస్తుంది అన్నట్టు మేకప్కి కూడా. అండ్ అలాగే హైడ్రేటెడ్గా కూడా ఉంచుతుంది. సో నాకు చాలా ఫేవరెట్ మాయిశ్చరైజర్. డైలీ 2 times అయితే అప్లై చేస్తూ ఉంటాను. సో ఫేస్ పైన అయితే ఇలాంటివి ఏమీ లేవు, ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే ఉంది. ఎంత క్లియర్గా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లాక్మే నుంచి సీసీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది సమ్మర్ మేకప్ కదా. సో కొంచెం కేకీగా ఉండకుండా ఉండడానికి ఇది నేను సీసీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. షేడ్ వచ్చేసి బ్రాండ్స్. అండ్ నేను వీడియో కూడా చేశాను దీనిపైన, సో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వెరీ స్మాల్ అమౌంట్ అయితే సరిపోతుంది. ఇలా డాట్స్ లాగా అప్లై చేసుకొని బ్యూటీ బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. సో బ్యూటీ బ్లెండర్ ఏంటంటే మంచిగా ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. డ్యాబ్ చేస్తున్నాను, స్ట్రోక్ చేయట్లేదు. సీసీ క్రీమ్ అప్లై చేశాక ఫేస్ అయితే ఇలా ఉండింది చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుందో. నెక్స్ట్ అయితే మేకప్ పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను ఫిట్మీ నుంచి. సో ఇది నా స్కిన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. వెరీ లైట్ అమౌంట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే సమ్మర్ మేకప్లో చాలా స్వెట్ వస్తుంది కదా. సో కొంచెం అలా ఎక్కడైతే ఆయిలీ ఎక్కువ వస్తుందో అక్కడ మాత్రమే నేను పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్కి స్విస్ బ్యూటీ నుంచి ఈ ఐబ్రో పౌడర్ తీసుకుంటున్నాను, బ్రో పౌడర్. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ లైనర్ అప్లై చేసుకుంటున్నాను లాక్మే నుంచి. లైనర్ పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో అని వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ దెన్ కాజల్ అప్లై చేస్తున్నాను లాక్మే ఐకానిక్. సో ఇదైతే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది నాకు, అండ్ స్వెట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. మస్కారా లాక్మే నుంచి వాల్యూమ్ మస్కారా. సో మనకు వాల్యూమ్ ఎక్కువ యాడ్ చేయడానికి ఈ మస్కారా యూస్ చేస్తున్నాను. ఇది కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఫైనల్ లిప్స్టిక్ అండ్ లాక్మే నుంచి షేడ్ వచ్చేసి ఆరెంజ్. లుక్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు. సో ఫైనల్గా బొట్టు అండ్ కుంకుమ. ఇస్ ద ఫైనల్ లుక్. హెయిర్ స్టైల్ అయితే నేను కొత్తగా ఏం ట్రై చేయలేదు, చాలా మెస్సీగా ఉంచుకున్నాను. టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మేము వెళ్ళేసరికి అత్తమ్మ ఆల్రెడీ బోనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశారు. ఫుల్ వర్షం ఉండింది, సో అందుకని ప్రాపర్గా వీడియో చేయలేకపోయాను. నాకైతే బాగా అనిపించింది, ఆ వెదర్ అయినా క్లైమేట్ అయినా చాలా బాగా అనిపించింది. అండ్ కివీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. బట్ ఫైనల్గా వాడు చాలా ఏడుపు వచ్చేసింది అన్నట్టు, వాడికి ఆ సౌండ్స్ అన్నింటికి కూడా ఏడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ మీ దగ్గర ఎలా బోనాలు చేస్తారు, మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా? చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొరుట్లలో అయితే ఇలా చేస్తారు. అండ్ వీడియోలు మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.